సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం పగడ్బందీ చర్యలు చేపట్టింది. ఈవీఎంలతో పాటు ఇతర సామాగ్రిని తీసుకెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది తరలివచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య సామాగ్రి తరలిస్తున్నారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీ దాదాపు పూర్తయింది. వేసవి నేపథ్యంలో ఓటర్లకు ఇబ్బందులు రాకుండా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. టెంట్లు, చలువ పందిళ్లతో పాటు నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి మా ప్రతినిధి వినాయకరావు ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. వినాయకరావు, చెప్పండి, ఈవీఎంల ప్రక్రియ తరలింపు ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 175 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా నో యువర్ పోలింగ్ కేంద్రం ద్వారా ఉద్యోగులు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ తెలుసుకుంటారో ఆ తర్వాత వారికి సంబంధించిన ఆర్డర్ కాపీని తీసుకుని ఏదైతే ఇక్కడ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేశారో ఇక్కడ ఈ మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారికి సంబంధించిన ఆర్డర్ కాపీని చూపించిన తర్వాత ఉద్యోగులు పోలింగ్ సామాగ్రిని తీసుకోవడం కోసం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కౌంటర్ వద్ద ఉద్యోగుల దగ్గర నుంచి సంతకాలు తీసుకున్న తర్వాత పోలింగ్ మెటీరియల్ని ప్రతి పోలింగ్ స్టేషన్కి సంబంధించినంత వరకు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఆ పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈవీఎంలతో పాటు అదేవిధంగా పోలింగ్ సామాగ్రిని కూడా పంపిణీ చేయడం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కూడా ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఈ విధంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ అయింది. ప్రస్తుతం మనం చూస్తే కనుక పోలింగ్ సామాగ్రి తీసుకున్న తర్వాత పోలింగ్ సంబంధించి అత్యంత కీలకమైన ఈవీఎంలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రతి టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఆయా పోలింగ్ సిబ్బంది ఇక్కడ కూర్చుని వారు పూర్తి స్థాయిలో మెటీరియల్ ఒకసారి చెక్ చేసుకోవడంతో పాటు వారికి ఈవీఎం అందజేయడం కోసం పూర్తి స్థాయిలో ఈ విధంగా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు ఒక్కొక్క ప్రత్యేకంగా ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలోనూ ఈ ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా ఇదే విధమైన ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు గాను ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున ఈ సిబ్బంది అంతా కూడా ఉద్యోగులు తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలకు జీపీఎస్ కూడా అమర్చడం జరిగింది. అంటే ఏ కేంద్రానికి ఏ విధంగా వెళ్ళాలనేది కూడా జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ప్రత్యేకంగా ఇక్కడ సెంట్రల్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షించే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపున మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ అయితే ఇప్పుడు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరోవైపున రాష్ట్రంలో 14 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ 100% వెబ్కాస్టింగ్కు అక్కడ ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ 14 నియోజకవర్గాల్లో కూడా కొంత వివాదాస్పదమైన గొడవలు కానీ లేదంటే కనుక వివాదాస్పదమైన అంశాలు కానీ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ ఏర్పాట్లు చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. అందులో చూసుకుంటే కనుక విజయవాడ సెంట్రల్ కూడా ఆ నియోజకవర్గం పూర్తి స్థాయిలో 100% వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపుగా 270 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 270 పోలింగ్ కేంద్రాలను కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ అదనపు బలగాలను కూడా మోహరింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ప్రతి ఉద్యోగి కూడా అంటే వారి పోలింగ్ కేంద్రాలకు ఏదైతే ఈ మెటీరియల్ తీసుకున్న తర్వాత వారి పోలింగ్ కేంద్రాలకు బస్సుల ద్వారా చేరుకోవడం జరుగుతుంది. సాయంత్రానికంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలు చేరుకొని పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద రేపు ఉదయం ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మొట్టమొదటిగా 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈరోజు సాయంత్రానికి అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసు బలగాలు మోహరించడం అదేవిధంగా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపుగా 46,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. అందులో దాదాపుగా 34,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక పోలింగ్ సామాగ్రిని ఇప్పుడు సిబ్బందికి అందజేయడం జరుగుతుంది. మరి కాసేపట్లో ఈ ప్రక్రియ పూర్తయి మధ్యాహ్నం నుంచి కూడా ప్రతి సిబ్బంది కూడా తమ పోలింగ్ కేంద్రాలకు తమకు విధులు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు జీపీఎస్ ఆధారిత వాహనాల్లో వాళ్ళు తరలి వెళ్లడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ వినాయకరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.